విశాఖ కేంద్రంగా గుట్టురట్టైన హవాలా రాకెట్ వ్యవహారంలో విచారణ మొదలైంది. వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హవాలా రాకెట్లో లోగుట్టిని బయటికి లాగుతున్నారు. డొల్ల కంపెనీ పేర్లతో అక్రమ లావాదేవీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి 680 కోట్లు జమ చేశారు నిందితులు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళంకు చెందిన వడ్డీ మహేష్, అతని తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో పాటు మరో 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. వడ్డీ మహేష్ అండ్ కంపెనీ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్ కోల్కతాలో కూడా అక్రమ లావాదేవీలను నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే బ్యాంకు ఖాతాలో 680 కోట్లు వచ్చాయని పెద్ద సస్పెన్స్ గా మారింది. విశాఖ నుండి మా ప్రతినిధి దేవి మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. దేవి. ఎస్ పూర్ణిమ, ప్రస్తుతం వెలుగు చూసినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో స్కామ్ కి సంబంధించి విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశంలోనే ప్రకంపనలు సృష్టించిన ఈ కేసు విశాఖ కేంద్రంగా ఈ స్కామ్ జరిగిందంటే అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే 9 మంది నిందితుల్లో ఆల్రెడీ ప్రధాన నిందితుడు మహేష్ ను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా అతని తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ని విశాఖ ఎంబీపీ పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని కూడా విచారిస్తున్నారు. అలాగే మరికొంతమంది అంటే వెస్ట్ గోదావరికి చెందిన వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరికొంతమంది కోల్కతా కేంద్రంగా ఈ స్కామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ జరిపిన వాళ్ళని అయితే అక్కడ పట్టుకునేందుకు పోలీసులు ఆల్రెడీ కోల్కతా కూడా బయలుదేరినట్లు తెలుస్తుంది. అయితే ఈ స్కామ్ కి సంబంధించి విశాఖతో ఉన్నటువంటి లింక్ చూస్తే గనక ఏవైతే వీళ్ళు 12 ఫేక్ కంపెనీస్ నడిపారో సాఫ్ట్వేర్ కొనుగోలు చేస్తున్నామని ఆ ఫేక్ కంపెనీస్ లో ఒకటైనటువంటిది విశాఖలో ఉన్నట్లుగా సృష్టించడం, ఆ కంపెనీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒక పాన్ కార్డ్ ఆధారంగా నడిపినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చిన్న పాన్ కార్డ్ డొంకలాగితే తీగలాగితే మొత్తం 1500 కోట్లకు సంబంధించిన కుంభకోణానికి సంబంధించి స్కామ్ మొత్తం డొంక మొత్తం కదిలింది అని చెప్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇటు ఐటీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, మొత్తం అంతా కూడా వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. దానితో పాటుగా ఇటు కోల్కతాలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ చూసినట్లయితే కనుక ఇటు మనం చూసినట్టే కనుక సిండికేట్ బ్యాంక్ అలాగే కెనరా బ్యాంక్ సంబంధించిన బ్యాంకుల్లోనే వీళ్ళన్ని కూడా ట్రాన్సాక్షన్స్ నడిపారు. మరికొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఇందులో ప్రైవేట్ బ్యాంక్స్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే కనుక ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులని వదిలిపెట్టేది లేదని ఇటు పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దేవి.